ఇర్మియా గ్రంథం 33:14 చూద్దాం. నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. దేవుడు పలికిన మంచి దినాలు రావాలని ప్రార్థన చేయండి. అబ్రహాం విషయంలో దేవుడు పలికాడు. ఏమని పలికాడు అబ్రహాం విషయంలో? వచ్చే సంవత్సరానికి మీదటికి నీ చేతుల్లో బిడ్డ ఉంటాడని. అబ్రహాం నమ్మాడు, సారా నమ్మలేకపోయింది. ఎందుకంటే అసాధ్యం కదా, ఎలా సాధ్యం అవుతుంది? అనాథ బిడ్డని పెంచుకుంటామేమో అంటే, లేదు, నీ నుండే నేను ఒక బిడ్డను నీకు అనుగ్రహించబోతున్నా అన్నాడు. మరి దేవుడు పలికిన మంచి మాట అబ్రహాం జీవితంలో వచ్చిందా? నెరవేరింది. దేవుడు ఏదైతే పలికాడో ఆదికాండం 18 14, 15, 16 వచనాల్లో యెహోవాకు అసాధ్యమైందంటే ఏదైనా కలదా? సారా డేరా వెనకుండి నవ్విందట, నవ్వుకుంది. ఆమె నవ్విన నవ్వు కూడా డేరా యువతలు నిలబడిన ప్రభు కనబడిందా? నీ మనసులో నువ్వు నవ్వుకున్నా కూడా దేవునికి కనిపిస్తుంది. కాబట్టి ఈ వాగ్దానాలు నా పట్ల నెరవేరుతాయా అని నవ్వుకోవద్దు. దేవా, ఈ వాగ్దానాలు నెరవేర్చమని ప్రార్థన చేయండి. అవిశ్వాసాన్ని అడిగండి, విశ్వాసాన్ని పెంచుకోండి, భక్తిని పెంచుకోండి, నమ్మిక కలిగి ఉండండి. మరి దేవుడైన ప్రభు యోసేపు విషయంలో పలికాడు, ఒక దర్శనాల ద్వారా దేవుడు చూపించాడు. అది నెరవేరిందా? యోసేపు విషయంలో 14 సంవత్సరాల తర్వాత నెరవేరింది. దేవుడు పలికిన మంచి మాట నెరవేర్చడానికి కొద్ది రోజులు పట్టినా దేవుడు ఖచ్చితంగా నెరవేర్చాడు. మోషే విషయంలో దేవుడు వాడుకుంటున్నాడు. దేవుడు వాడుకున్నాడా? మంచి దినం వచ్చిందా? ఆయన పలికిన మంచి దినం వచ్చేసింది. ఐగుప్తు నుండి ఇజ్రాయిల్ కనాను దేశం వరకు ఇజ్రాయిల్ని తీసుకెళ్తాన్నాడు. దేవుడు పలికిన మంచి దినం వచ్చిందంటారా? ఐగుప్తు నుండి విడిపించాడు, కనానుకు చేర్చాడు. యెహోషువ కాలంలో అందరూ కూడా కనానులో ప్రవేశించారు. దేవుడు పలికిన మంచి దినాలు. కానీ ఆ మంచి దినాలు నెరవేర్చబడడానికి మధ్యలో గ్యాప్ ఉందా? గ్యాప్ ఉంది. ఈరోజు దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థించి విశ్వాసంతో మొరపెడుతుండగా మంచి దినాలు వచ్చునుగాక. ఏ మంచి దినాలు? దేవుడు పలికిన మాటలు మీ జీవితంలో నెరవేర్చబడే మంచి రోజులు వచ్చునుగాక. హన్నా విషయంలో సంతానం లేనప్పుడు ఆమె అడిగింది, ప్రార్థన చేసింది. దైవజనులోని దేవుడు మాట్లాడాడు, నువ్వు యెహోవా యొద్ద ఏదైతే మనవి చేసుకున్నావో దేవుని దగ్గర నువ్వు అడిగింది, నీకు అది దక్కునుగాక, నీకు అది దొరుకునుగాక అన్నాడు. దొరికిందా? ఆ రోజు రానే వచ్చింది, అద్భుతం జరిగింది. యాకోబు విషయంలో దేవుడు అద్భుతం చేశాడు. ఈరోజు ఉద్యోగం లేదని, వ్యాపారం లేదని, కుటుంబాన్ని పోషించుకోలేవని, లేదా నీకున్న సమస్యలను బయటపడాలని ఏదో విషయం పెట్టుకొని ప్రార్థన చేస్తున్నావా? దేవుడు పలికిన మంచి మాటలు విడుదలిస్తా అన్నాడు. దేవుడు స్వస్థపరుస్తా అన్నాడు, ఆశీర్వదిస్తా అన్నాడు, నీ దరిద్రత తొలగిస్తా అన్నాడు. ఆ ఆశీర్వాదపు మాటలు మీ పట్ల నెరవేరునుగాక. మీరు మీ పిల్లలు దీవించబడే రోజు వచ్చునుగాక. యవనస్తులైతే మీకు మంచి భవిష్యత్ ప్రభు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నువ్వు పలికిన మంచి రోజులు నా జీవితంలో రావాలన్న వారు నమ్మి ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. మీరు చేసిన వాగ్దానం ఇర్మియా గ్రంథంలో మేము తీసుకొని ప్రార్థిస్తున్నాం. ఇదే వాగ్దానం నేడు ప్రార్థిస్తున్న నీ కుమార్తెలందరి జీవితాల్లో నెరవేరులాగున ఆశ్చర్యకార్యములు జరిగించేవాడు నీవే. నీకు సమస్తము సాధ్యమే, నీకు అసాధ్యమైందంటూ ఏది లేదు. నువ్వు మాట తప్పని దేవుడు, నమ్మదగిన దేవుడు నాయన. నీ నామములో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఈ వాగ్దానం విని ప్రపంచంలో ఏ పరిస్థితుల్లో వారున్నా ఆ మేలంతటిని కూడా మీరు వారి మీదకి పంపబోతున్నారు. పరిశుద్ధ లేఖనాల్లో మీరు చెప్పిన అనేక మేలులు ఉన్నాయి తండ్రి. నిన్ను స్వస్థపరిచే యెహోవాని నేనే అన్నావు. మా రోగములను తొలగించేవాడు నీవే. నిన్ను అభివృద్ధి పరుస్తానని వాగ్దానం చేశావు. ఇగో ఈ వాక్యములు విని ప్రార్థిస్తున్న నీ బిడ్డలు ఎవరైతే అభివృద్ధి లేకుండా ఉన్నారో, ఆత్మీయంగా, ఆర్థికంగా, మరి అన్ని రంగాల్లో నీ ప్రజలు వర్ధిల్లులాగున నీ మేలులు వారికి దయచేయండి. వారి పిల్లలకు ఉపదేశం చేస్తానని వాగ్దానం చేశాం. మా పిల్లలకు మీరే ఉపదేశకులుగా ఉండి ఏ మార్గం ఎంచుకోవాలో, ఎలాంటి సబ్జెక్టులు ఎంచుకోవాలో, ఏ విధంగా చదివి సాధించాలో ఆ జ్ఞానాన్ని వారికి దయచేయండి. వారి బిడ్డల వివాహాల విషయాల్లో, యవనస్తులైతే వారి యొక్క భవిష్యత్తు విషయంలో కూడా, అది ఉద్యోగమైన, వివాహమైన, గర్భఫలమైన, విదేశాలు వెళ్ళి పనిచేసుకోవాలనుకున్న వారైనా, స్వదేశంలో పనిచేస్తున్న వారైనా, నీ ప్రజలు ఫలించాలని ఆశిస్తూ ఉన్నారు తండ్రి. మీరు ఏ మేలైతే పంపిస్తానని వాగ్దానం చేశారో ఆ మేలంతటిని మా మీదకు పంపబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.